బాగుపడితే మేము మట్టు కోర్చుకోలేము అనుకునేటోళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని చేసినా గానీ ఇవన్నీ కూడా వీళ్ళు కేవలం ప్రజలలో అయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు వాళ్ళే గెలుస్తుండ్రన్న విధంగా ప్రచారం చేసుకుంటారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోతుంది అని అంటే నిజంగానే అట్లా అవుతుందని అనుకుంటుండ్రేమో. కానీ ప్రజలు ఎవరు కూడా ఇక్కడ పిచ్చోళ్ళు లేరు, ఎవరు నమ్మే విధంగా లేదు. అదంతా కూడా అందరు అన్ని గమనిస్తున్నారు. మరి బీజేపీల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు 10 ఏళ్లలో ఒరగబెట్టింది ఏం లేదు. ఎట్లయితే బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ మనని ఇబ్బంది పెట్టిండ్రో అక్కడ బీజేపీ వాళ్ళు కూడా అంతే, రెండే. వాళ్ళిద్దరు ఒక్కటే మాట మీద ఉంటారు. మొన్న మా దగ్గర శ్రీరామనవమి జరిగింది. అయితే బీఆర్ఎస్ ఎంబట బీజేపీ వచ్చిండ్రు, బీజేపీ వాళ్ళు ఎంబట బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిండ్రు. ఒకళ్ళు వచ్చిండ్రు, ఒకళ్ళు వెంబటే వచ్చిండ్రు. మళ్ళీ పౌడు కూడా అట్లనే పోయిండ్రు. అంటే ఆలోచించండి వాళ్ళిద్దరి మధ్యత ఎంత సఖ్యత ఉందో. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఏదేదో మాటలు చెప్తుంది కానీ అన్ని